వైసీపీ హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డైరీ దాని తయారీలో మోనోగ్లిజరైడ్స్ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వినియోగించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని రఘుబీర్ శరణ్ ఓవర్సీస్ సంస్థ కొరియా నుంచి వీటిని దిగుమతి చేసుకుంది. వారి నుంచి సుగంధ్ ఆయిల్ సంస్థ కొని భోలేబాబా డైరీకి సరఫరా చేసినట్లు నిగ్గు తేలింది. సిట్ అధికారులు గతేడాది ఏప్రిల్ 23న సుగంధ ఆయిల్స్ కంపెనీలో సోదాలు చేపట్టగా 200 కిలోల సామర్థ్యం కలిగిన డ్రమ్ముల్లో వీనస్ బ్రాండ్ లేబుల్తో ఉన్న మోనోగ్లిజరైడ్స్ పెద్ద ఎత్తున కనిపించాయి. కొరియాలోని ఐఎల్ షిన్ వెల్స్ కో లిమిటెడ్ కంపెనీ వీటిని ఉత్పత్తి చేసినట్లు ఆ లేబుళ్లపై ఉంది. కొద్ది రోజుల తర్వాత సిట్ అధికారులు ఉత్తరాఖండ్ భగవాన్పూర్లోని భోలేబాబా డైరీలో తనిఖీలు చేసినప్పుడు కూడా సుగంధ ఆయిల్స్ లో కనిపించిన మోనోగ్లిజరైడ్స్ లభించాయి. వాటిని వినియోగించి కల్తీ నెయ్యి తయారు చేసి తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ అభియోగ పత్రంలో వెల్లడించింది. సాధారణంగా వెజిటబుల్ ఆయిల్స్ లేదా జంతు కొవ్వులతో మోనోగ్లిజరైడ్స్ తయారు చేస్తారు. వెజిటబుల్స్ తో తయారు చేసినవి ధర ఎక్కువ, జంతు కొవ్వులతో తయారైనవి ధర తక్కువగా ఉంటాయి. ధర తక్కువ కాబట్టి జంతు కొవ్వులతో తయారైన మోనోగ్లిజరైడ్స్ ని కల్తీ నెయ్యి తయారీ కోసం వాడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ 2024 జూలైలో పంపించిన నెయ్యి నమూనాల్లో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఉండొచ్చని ఎన్డీడీబీ CALF ప్రయోగశాల నివేదికల్లో పేర్కొనడాన్ని చూస్తే జంతు కొవ్వులతో తయారైన మోనోగ్లిజరైడ్స్ నే కల్తీ నెయ్యి తయారీలో వాడి ఉండే అవకాశాలు దండిగా ఉన్నాయి. కానీ సిట్ దీనిపై లోతుగా దర్యాప్తు చేయలేదు. ఏఆర్ డైరీ ముసుగులో భోలేబాబా సంస్థ తిరుమలకు పంపించిన నెయ్యి ట్యాంకర్లలో నుంచి సేకరించిన నమూనాల్లో 4ని 2024 జూలైలో తితిదే గుజరాత్లోని ఎన్డీడీబీ CALF ప్రయోగశాలకు పంపింది. అక్కడ నాణ్యతా పరీక్షలు చేయించగా ఆ నమూనాల్లో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఉండొచ్చని వెల్లడైంది. ఈ పరీక్షల్లో ఓ సమీకరణం ప్రకారం 95.90 నుంచి 104.10 మధ్య ఉండాల్సిన S విలువ 23.22గా వచ్చింది. దీన్ని బట్టి అందులో గొడ్డు కొవ్వు ఉండొచ్చని ఎన్డీడీబీ నివేదికలో స్పష్టం చేసింది. మరో సమీకరణం ప్రకారం 97.96 నుంచి 102.04 మధ్య ఉండాల్సిన S విలువ 116.09గా వచ్చింది. దీన్ని బట్టి పంది కొవ్వు ఉండొచ్చని పేర్కొంది. జంతు కొవ్వులతో మోనోగ్లిజరైడ్స్ తయారీ కోసం ఎక్కువగా చౌక ధరకు దొరికే పంది కొవ్వు, గొడ్డు కొవ్వే వాడతారు. ఎన్డీడీబీ నివేదికలో అంశాల్ని, సిట్ దర్యాప్తులో వెల్లడైన విషయాల్ని సరిపోల్చి చూస్తే జంతు కొవ్వుతో తయారు చేసిన మోనోగ్లిజరైడ్స్ నే వాడి ఉంటారనే వాదన బలంగా వినిపిస్తోంది. కల్తీ నెయ్యి తయారీలో మోనోగ్లిజరైడ్స్ వాడారని అభియోగ పత్రంలో పేర్కొన్న సిట్ అది వెజిటబుల్ ఆయిల్స్ తో తయారైందా, జంతు కొవ్వులతో తయారైందా అనే దానిపై లోతుగా దర్యాప్తు చేయకుండా వదిలేసింది. భోలేబాబా డైరీ వంట నూనెల పేరిట నకిలీ ఇన్వాయిస్లతో సుగంధ ఆయిల్స్ నుంచి మోనోగ్లిజరైడ్స్ కొన్నట్లు సిట్ తేల్చింది. జంతు కొవ్వులతో తయారైంది కాకపోతే మోనోగ్లిజరైడ్స్ ను ఎడిబుల్ ఆయిల్స్ ముసుగులో కొనాల్సిన అవసరం ఆ సంస్థకు ఏమొచ్చిందన్న ప్రశ్న వినిపిస్తోంది. పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్లో మోనోగ్లిజరైడ్స్ తో పాటు బీటా కెరటిన్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, లాక్టిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్ వంటివి కలిపి భోలేబాబా డైరీలో కల్తీ నెయ్యి తయారు చేసినట్లు సిట్ తేల్చింది. ఆ రసాయన మిశ్రమాన్ని నిజమైన నెయ్యిలా మభ్యపెట్టేందుకు నిల్వకాలం పెంచడానికి మోనోగ్లిజరైడ్స్ వాడతారు. ల్యాబ్లో పరీక్షిస్తే నెయ్యి అని ఫలితాలు వచ్చేలా చేసేందుకు ఈ రసాయనాలు కలిపినట్లు వెల్లడించింది.